చాలా మంది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేవాళ్ళు అడుగుతుంటారు. ఏంటంటే సడెన్‌గా కింద పడిపోవడం వల్ల ముందు పళ్ళు ఊడిపోతా ఉంటాయి. చాలా రేర్‌గా ఏంటంటే పుచ్చు రావడం వల్ల పళ్ళు తీసేయాల్సి రావడం, లేతే ఇన్ఫెక్షన్ వల్ల పళ్ళు తీసేయాల్సి రావడం. సో, ఫ్రంట్ టీత్‌కి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్ గారు? ఒకవేళ పళ్ళు కోల్పోతే మనకు పెట్టుకుంటే నేచురల్‌గా ఉండాలి. ఎవరికైనా ఏంటంటే మనం పళ్ళు పెట్టించుకున్నట్టు తెలవకూడదు. సో, దాన్ని వాళ్ళ భాషలో వాళ్ళేమడుగుతారంటే, బెస్ట్ ఏంటి డాక్టర్ గారు మనకి లాంజివిటీ ఉండేది అండ్ నేచురల్‌గా ఉండేది ఏంటి అని అడుగుతుంటారు. వీళ్ళందరికీ నేను చెప్పేదేంటంటే ఒకటే. మనకి పంటి నిర్మాణం ఎలా ఉంటుందో, లోపట వేరుండి బయట పన్ను అది. సో, అదే విధంగా పన్ను పెట్టుకోవాలి అంటే మనకి డెంటల్ ఇంప్లాంట్ ద్వారా అయితేనే మనకు మోస్ట్ నేచురల్‌గా ఉంటుంది. డెంటల్ ఇంప్లాంట్ అనేది మన పంటి వేరులాగా ఎముకలోకి వెళ్తుంది. దానిపైన పన్ను అమరుస్తాం కాబట్టి మళ్ళా నేచురల్‌గా మనకి డెంటల్ ఇంప్లాంట్ ద్వారా వెళ్ళినప్పుడే మనకి నేచురల్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. బయట వాళ్ళు కనుక్కోకుండా అండ్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్, లాంగ్ టర్మ్ సక్సెస్‌తో దొరుకుతుంది. సో, అన్ని విధాలుగా మన పళ్ళలాగా పనిచేస్తుంది. కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఫర్ ఫ్రంట్ టీత్ రీప్లేస్‌మెంట్ అంటే నేను డెంటల్ ఇంప్లాంటే అంటాను. ఇంకా దాని కాకుండా ఒకవేళ వీలు పడట్లేదు, పేషెంట్‌కి అపోహలున్నాయి, మనము ఇంప్లాంట్‌కి వెళ్ళలేము, వేరే వేరే కారణాల ద్వారా అని అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా పక్క పళ్ళు సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ సిస్టమ్ ద్వారా కానీ, ఇలా మనం ఫ్రంట్ టీత్ రీప్లేస్‌మెంట్ మంచి పళ్ళు మన పళ్ళలో కలిసిపోయి ఈరోజు జిర్కోనియా ఇట్లాంటివి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ మనం అందిస్తున్నాం కాబట్టి డెఫినిట్‌గా అవతల వాళ్ళకి తెలవనట్టుగా నేచురల్‌గా మనం ఫ్రంట్ టీత్ రీప్లేస్‌మెంట్‌కి వెళ్ళొచ్చు.